అందరం లేచి నిలబడదాం. సాయంకాల వేళలో పరిశుద్ధ గ్రంథ వర్తమానాలు వినడానికి వచ్చిన మనందరం ధన్యులం. దేవుడు మనందరితో సూటిగా మాట్లాడినట్లు మరుగైన అనేక సంగతులను దైవజనుల ద్వారా ప్రభు మనతో వినిపింపచేయనట్లుగా, ఈ స్థలములో దేవుని ఆత్మకార్యాలు జరుగునట్లుగా మనమందరం ఆయన కృప కొరకు వేడుకుందాం. ఈ రాత్రి అద్భుతమైన విషయాలు ప్రభు మనందరితో ముచ్చటించులాగున, తన మాటలు విని మనం బలపరచబడుతూ విశ్వాసంలో ఎదుగుతూ ఆయన కొరకు గొప్ప కార్యములు చేసే శక్తిని పొందుకున్నట్లుగా మనమందరము దేవుని పాదముల చెంతకొద్దాం. హల్లెలూయా. ఈ సాయంకాల వేళలో ఈ బైబిల్ స్టడీని మనకు అనుగ్రహించిన దేవాది దేవుణ్ణి రెండు చేతులెత్తి ఆయన స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రం. ఈ సాయంకాల సమయమును మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఉదయకాలమే నీ మందిరములలో ఆరాధించడానికి మీరు కృప చూపిన దేవుడవు. ఈ సాయంకాల సమయంలో కూడా ఈ నీ మందిరములో మేమందరం కలిసి బైబిల్ స్టడీలో ఉండడానికి మీరు కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రాలు దేవా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడమని నీ పాదాలను చెంతకొచ్చాం నాయనా. మీరు మాట్లాడే మాటలు వినడానికి మా హృదయాలను సరిచేయండి ప్రభువా. మా మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా మా కన్నులు తెరవజేయమని వేడుకుంటున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం. కృపగల దేవా మీకు వందనాలు. ఆది అంతమునై ఉన్నవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా, నీకు స్తోత్రములు. కెరూబులు శరాపులచే నిత్యము పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు కొనియాడబడుచున్న మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాల వేళలో ఈ సమయంలో నాయన నీ సన్నిధిని స్థలములో ఉంచండి ప్రభువా. అయ్యా, మీరు మహామహిమతో ఈ స్థలములోనికి దిగిరండి నాయన. నీ గొప్ప కార్యములు ఈ స్థలములో మేము చూడడానికి మా మనోనేత్రాలు వెలిగించండి తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు. మీ కృప మమ్మల్ని బ్రతికించింది నాయన. అయ్యా నాయన, మట్టి వారమైన మమ్మల్ని మహిమకు మార్చింది నీ కృప యేసయ్యా. అటువంటి నీ కృపను బట్టి మేము పాడుతుండగా, నీ నామమును గానము చేస్తుండగా ప్రభువా, నీ సన్నిధిని స్థలములో ఉంచి ఆత్మ తండ్రి మీరు మాత్రమే అధ్యక్షత వహించి మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రములు. కెరూబుల మధ్య నివాసము చేస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. దయచేసి అందరం చప్పట్లు కొడుతూ హృదయమార మనసార ప్రభువును గనపరుద్దాం. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. రెండోసారి అందరం కలిసి మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను
మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. మరొకసారి పాడదాం. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. నా ఆశ తీరా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప మా జీవము కంటే ఉత్తమమైనది ప్రభువా. నీ కృపను బట్టే మేము బ్రతుకుతున్నాము తండ్రి. నీ కృప ఏమో మాకు రక్షణనిచ్చింది దేవా. మా నీతి క్రియలను బట్టి కాదు, మా మంచి పనులను బట్టి కాదయ్యా. మేము నాయన భక్తిహీనులమై ఉండగా నీవు మా కొరకు యుక్త కాలమున ప్రాణమును పెట్టిన దేవుడవు తండ్రి. నీ రక్తములో కడగబడిన అయా కారణమును బట్టి తప్ప వేరే ఏ యోగ్యత మాకు లేదు నాయన. నీవిచ్చిన రక్షణకై స్తోత్రము నాయన. నీవిచ్చినటువంటి జ్ఞానమును బట్టి వందనాలు తండ్రి. నీవిచ్చిన కుటుంబములను బట్టి వందనాలయ్యా. నీవిచ్చిన ఈ బైబిల్ స్టడీని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. దైవజనులకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి వందనాలు. ఈ రాత్రి మరుగైన లోతైన అనేక విషయాలు మేము నేర్చుకొనడానికి అయ్యా మా హృదయ నేత్రాలు తెరవచేయండి ప్రభువా. మా అంతరంగమును వెలిగించండి తండ్రి. జగత్తు పునాది వేయబడకమునుపే నీ సంకల్పములు మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడవు నాయన. నీ కొరకు మేము పని చేయనట్లుగా, నీ కొరకు మేము నిలబడినట్లుగా మమ్మల్ని వాడుకోండి తండ్రి. అయ్యా యేసయ్య మాతో మాట్లాడండి అయ్యా. అందరం చెప్దామా, యేసయ్య మాతో మాట్లాడు. వాక్యమైన దేవా మాతో మాట్లాడు. వాక్యమైన తండ్రి మాతో మాట్లాడండి. పరమ తండ్రి మాకు నీ మాటలు వినిపింపచేయ్యా. వినడానికి నీ సన్నిధికి వచ్చామయ్యా. మీరు గద్దించినా మీకు లోబడ్డానికి వచ్చాం ప్రభువా. మీ మాటలు మాకు వినిపింపచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మిక్కిలి ప్రేమ కనికరము కలిగిన తండ్రి, ఈ రాత్రి మరొక సాయంకాల సమయమును ప్రభువా మరొక బైబిల్ స్టడీని మా జీవితంలో ఇచ్చి
అయ్యా, నీ సన్నిధిలో కూర్చోవడానికి మీరు కృప చూపినందుకు వందనాలు. దైవజనుల హృదయంలో ఏ మాటలైతే భారముగా ఉంచారో తండ్రి, వాటన్నిటినీ విని నాయన మేము వాక్య ప్రకారం జీవించే వారంగా, వాక్య ప్రకారం ప్రవర్తించే వారంగా ఉండుటకు సహాయం చేయండి. ఆత్మ తండ్రి, సమస్తమును మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ప్రతి డిస్టర్బెన్సెస్ యేసు నామములో తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. వాక్యం వినే చెవులు అయా మా అందరికీ దయచేయండి. వాక్యము కొరకు అడ్డుపడుతున్న ప్రతి చీకటి అంధకార శక్తులు లయమైపోవును గాక. మా అందరితో మీరు సూటిగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావంలో పొందుకొనమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దైవజనులు మనకు యోహాను సువార్త పార్ట్ 3ని వాక్య పరిచయం అందించిన ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మారు పెద్దగా ప్రభువుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఈ దినమున యోహాను సువార్తను మనము ధ్యానించబోతున్నాం. మరలా మీకు చెప్తున్నాను, 4 సువార్తలలో అత్యున్నతమైన అద్భుతమైన సువార్త గ్రంథం అంటూ ఉన్నదంటే అది యోహాను సువార్తే. యోహాను సువార్త మనకి అర్థం కాకపోతే ట్రినిటీ అర్థం కాదు. మరలా చెప్తున్నాను, ఇక్కడ ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చదివి నేర్చుకోవాలనుకునే స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏమిటనగా, 4 సువార్తలలో బాగా మెడిటేట్ చేయవలసినటువంటి సువార్త యోహాను సువార్త. పత్రికలలో బాగా మెడిటేట్ చేయవలసినటువంటి పత్రిక చాలా ఉన్నాయి. రోమపత్రిక అర్థమవుతే నీతి జీవితం ఏమిటో అర్థమవుతుంది. ఈ రోజులలో చాలా వరకు ఒక ప్రశ్న ఉన్నది ఏమిటంటే, ఎవడు నీతిమంతుడు లేడని. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11, 12, 13, 14, 15, 16 వచనాల్లో ఉంటుంది. ఎవడు నీతిమంతుడు లేడని పట్టుకొని ఎవడు నీతిమంతుడు లేడని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. దట్ ఈస్ అబ్సర్డ్. ఒక 3 అధ్యాయములోనే నీతిమంతుల గురించి లేదు. రోమపత్రిక అంతా చదవండి. చాలా వరకు మనలో నోరు పారేసుకుంటున్నారు. తప్పు. ఇది రోమపత్రిక కాదు కనుక వదిలేస్తున్నాను. ఏ పుస్తకానికి ఆ పుస్తకానమే లెక్క. మనం స్టూడెంట్స్, ఇంకా ప్రొఫెసర్లం కాలేదు. ప్రొఫెసర్లు అయినప్పుడు ఆలోచించాల్సిన విషయాలు అవన్నీ. దయచేసి గమనించండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఈ దుష్టాంతములు మనకు కనువిప్పు కలగడానికని. ఏ దృష్టాంతములు? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని విషయాలు. కనుక మనం అందరం కూడా జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఒక స్టేజ్కి వచ్చాక మనం అన్నిటిని కూర్చొని ఆలోచిద్దాం. తొందరపడకండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంని చేతిలోనికి తీసుకుందాం. ప్రభు నేర్పిన పాటతో, మరి ముఖ్యంగా యాకోబు ఏ విధంగా దివ్య జ్ఞానమును పొందుకున్నాడో మనము కూడా అదే విధంగా పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని
వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియుండ లేదని దేవునికి స్తోత్రము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పరమ తండ్రి, సర్వ సృష్టికి ఆదియు అంతమునై ఉన్న గొప్ప దేవ, మీ కార్యములు జరిగించిన నిమిత్తమై మమ్మల్ని అందరినీ సృజించి సృష్టించి మీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చి పరిశుద్ధ పునరుద్ధానమున మీ బంగారు పాదముల చెంతకు యోహాను సువార్తను ధ్యానించడం కొరకై వచ్చి ఉన్నాం. 3వ పార్టుగా ధ్యానించబోతున్నాం. 3వ భాగముగా ధ్యానించబోతున్నాం. మీరే మాతో సూటిగా మాట్లాడండి. అల్పులము, అయోగ్యులము, ఏ యోగ్యత లేని వారము, ఏ జ్ఞానము లేని వారము, మాకున్న కొద్దిపాటి జ్ఞానముతో ఊహలలోనికి వెళ్ళిపోయినటువంటి మాతో మీరే మాట్లాడి మమ్మల్ని సరిచేసి పరలోకపు జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించి విరిచిపెట్టమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గడిచిన రోజులలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి అద్భుతమైనటువంటి ఫస్ట్ చాప్టర్. అద్భుతమని ఎందుకు అంటున్నానంటే, ఆయన ఎవరో బోర్డు మీద కూడా వేసి నేను చూపించాను. యేసయ్య ఎవరు బోర్డు మీదే చూపించాను. ఈరోజు 2వ అధ్యాయంలోనికి పెడుతున్నాం. 2వ అధ్యాయంలో 1వ వచనంలో 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇది ఇన్సిడెంట్. ఫ్రెష్ పరిచర్య మీకు అక్కడనే ఉంటుంది. 3వ దినము అని ఉంటుంది, జాగ్రత్త చదివితే. 3rd డే కానా అనే గలిలీ ప్రాంతంలోని ఒక గ్రామంలో వివాహం జరుగుతుంది. ఆ వివాహమునకు మరియమ్మ, యేసయ్య, ఆయన శిష్యులు కూడా వివాహమునకు పిలువబడ్డారు. ఇది మీకు బాగా తెలిసినటువంటి, బాగా నలిగినటువంటి సబ్జెక్టు. నేను దాదాపుగా సువార్తలలో బాగా మీకు తెలిసినది, మనమందరము కూడా దైవజనులు ప్రకటించిన వాటిని నేను ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఈ వివాహమునకు ప్రభువుని పిలవడం జరిగింది. అయితే అక్కడ ఒక చిన్న అమాంతరం జరిగింది. ఏమిటనగా, వివాహములో ద్రాక్షారసం అయిపోయింది. ఈ జూయిష్ మ్యారేజ్ కస్టమ్స్ గురించి వివరించాలి మీకు. యూదుల యొక్క వివాహం జరిగించే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. బిఫోర్ సర్వింగ్ ది సప్పర్ ఆర్ డిన్నర్ వారు ద్రాక్షారసం ఇవ్వాలి. మీరు కొన్ని స్టార్ హోటల్స్కి వెళ్ళిన వాళ్ళకి మన మధ్యలో ఐడియా ఉంటుంది. సింగిల్ స్టార్ ఉన్నా పర్వాలేదు, 5 స్టార్ అక్కర్లేదు. మనం ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే మొట్టమొదటగా ఒక జ్యూస్ తెచ్చిస్తారు. అది విటమిన్ సి ఉండే జ్యూస్. అది అనగా స్టమక్ని కొంచెము సెట్ చేయడానికి ఇస్తారు.
అది మస్ట్. అది నాకు అది బెంగళూరులో ఆ అనుభవం చూసి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఎప్పుడు నాకు తెలియదు అది. అదేంటి ఆర్డర్ ఇస్తే ఏదేదో జ్యూస్ తెచ్చి ఇచ్చాడు అనుకున్నా. ఆ వెయిటర్ని పిలిచి అడిగాను, వాట్ ఇస్ దిస్ అంటే, నో సార్, దిస్ ఇస్ కస్టమ్ ఫ్రమ్ అవర్ సైడ్, మీరు తీసుకోండి మీకు తెలుస్తుందని. రియల్ ఇట్స్ ఎ వండర్ఫుల్ జ్యూస్, విటమినైజ్డ్ సి, ఇంకా స్టమక్ని కొంచెం సెట్ చేస్తుందట. ఎంతో ఇవ్వర్లేండి, కొంత ఇస్తారు. అదేవిధంగా జూయిష్ కస్టమ్స్ ఏమిటంటే ద్రాక్షారసాన్ని ఇస్తారు బిఫోర్ టేకింగ్ మీల్. అది కూడా లిటిల్ బిట్ క్వాంటిటీ ద్రాక్షారసాన్ని ఇస్తారు. ఎంతమంది వచ్చినా అంతమందికి సర్వ్ చేస్తారు. ఇంకొకటి, దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక ప్రధాని ఉంటాడు. అనగా ఈ కేటరింగ్కే ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, ఒక ఆఫీసర్ ఉంటాడు. దాన్నే విందు ప్రధాని అని మనం ఇక్కడ చదువుతాం. చాలాసార్లు ఇక్కడ మెన్షన్ చేసే ఉంటుంది, విందు ప్రధాని యొద్దకు. ఆ రిపోర్ట్ వచ్చింది. విందు ప్రధాని దగ్గరికి ఏమొచ్చిందంటే, అయ్యా సర్వ్ చేసేప్పుడు అయిపోయింది. జనం ఎక్కువ అయ్యారో లేక క్వాంటిటీ లేకపోతే ఎస్టిమేషన్ దెబ్బతిన్నదో అయిపోయింది. అప్పుడు అలజడి వచ్చేసింది, ద్రాక్షారసం లేదేమిటి. ఆ నోట ఈ నోట మరియమ్మ దగ్గరికి వచ్చింది. అది ఇందులో సీక్రెట్ ఏముంది, మరియమ్మకి చెప్తే ఏదో రకంగా ఏర్పాటు జరుగుతుందన్న సంగతి చిన్న రూమర్ ఉంది వాళ్ళకి. అందుకే యేసయ్య చెప్తుంది, ఆ తర్వాత ఏదో జరుగుతుందని అనుకున్నారు. మరియ తల్లి దగ్గరికి వచ్చింది ఆ రిపోర్టు. వచ్చినప్పుడు ఆవిడ వెంటనే గ్రహించింది, ఇప్పుడు విందుకు కావలసినటువంటి ఆ ద్రాక్షారసాన్ని చేయగలిగిన వాడు ఒక యేసయ్య అని ఆవిడికి తెలుసు. పెళ్లి ప్రసంగాల్లో ఇది బాగా, నేను కూడా అప్పుడప్పుడు దీన్ని తీసుకుంటాను, తీసుకోకుండా ఎవరు ముగించరు. యేసయ్య పిలిచి, అయ్యా మరి ఇక్కడ ద్రాక్షారసం లేదంటే, అయితే నేనేం చేయాలమ్మా అన్నాడు క్యాజువల్గానే. ఏదని చేయను ఆయన, ఐ నో యువర్ క్యాలిబర్ అండ్ కెపాసిటీ, నా సమయం ఇంకా నువ్వు రాలేదని ఒక మాట అనేసి ఆయన నుంచి రెస్పాన్స్ తీసుకోక మునిపే తన శిష్యుల్ని పిలిచి, యేసయ్య దగ్గర ఉన్న శిష్యుల్ని పిలిచి, ఆయన ఏం చెప్తారో అది చేసేయండి అంది మరియ తల్లి. మరియమ్మ చెప్పారంటే శిష్యులకి ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టే కదా. వెంటనే యేసయ్య అన్నాడు 7వ వచనంలో, అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 6. అది కూడా 6వ వచనంలో ఏమనుంటుందంటే, యూదుల శుద్ధీకరణాచారముల ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు ఉన్నాయి. రాతి బాణాలు అంటే మీకు తెలుసు కదా, నీళ్లు నింపే డ్రమ్స్ లాంటివి 6 ఉన్నాయి. 6 వచ్చేవారికి కాళ్ళు కడుక్కోవడానికి, అతిథి సత్కారాలు చేయడానికి ఆ వాటర్ అందులో నింపి పెడతారు. అవి ఉన్నాయి. వాటిని శుభ్రంగా ఖాళీ చేయించి దాని నిండా నీళ్లు నింపమని యేసయ్య చెప్పాడు. ఆ బాణలు నీళ్లతో నింపమని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టికి నింపారు. నింపిన తర్వాత దానిలో ముంచి విందు ప్రధానికి చూపించమన్నాడు యేసయ్య. వాడి కింద ఆశ్చర్యపోయి ఉండొచ్చు, నీళ్లు నింపి ముంచి చూపించమంటాడు ఏంటని. కానీ ఆ రోజులలో యేసయ్య ఏది చెప్పినా వాళ్ళు శిరసా వహించేవాళ్ళు కదా. హల్లెలూయా. మనకంటే చాలా ఆలోచనలు వస్తాయి కానీ వాళ్ళకి అవి లేవు. వెంటనే ముంచి తీసుకొని వెళ్ళినప్పుడు విందు ప్రధాని ద్రాక్షారసమే కదా నా దగ్గరికి వస్తుందంటే అందరికీ సర్వ్ చేయమన్నాడు. అందరికీ సర్వ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ ద్రాక్షారసము తీసుకున్న వాళ్ళందరి యొక్క రిపోర్ట్స్ను, వాళ్ళు మాట్లాడుకున్న విధానాన్ని చూసిన తర్వాత ఈ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచాడు, బ్రైడ్ గ్రూమ్ని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడు చూడండి, 9వ వచనం 4వ లైన్లో, పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి, జనులు కొంచెం మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు,
కానీ నీవు మొదటి దానికంటే మంచి ద్రాక్షారసాన్ని ఉంచుకొని ఉన్నావేమిటి అని అడిగాడు. ఆయనకి అర్థం కావట్లా. దీని మీద కూడా మనలో చాలా మంది క్వశ్చన్స్ కూడా వేస్తున్నారు. యేసయ్య ఏమిటి, ద్రాక్షారసం ఇవ్వడం ఏంటని. మొట్టమొదటి సూచన క్రియలే ద్రాక్షారసం ఏంటండి అని. మనకి ఎంతసేపు ద్రాక్షారసం అంటే ఇదే కదండి. ఇది తప్ప వేరే ఆలోచనే ఉండదు. ముందు నడువన్నా కూడా నువ్వు ముందన్నావా మందన్నావా అని వాళ్ళు ఉన్నారు. ఏ మాట అయినా మందే కనపడద్ది. యేసయ్య సర్వ్ చేయమన్నటువంటి ద్రాక్షారసము అది ఒక కస్టమ్స్ని సూచిస్తుంది. క్లియర్గా అది జబ్బుతో కూడినటువంటి ద్రాక్షారసం కాదు, ఫ్రెష్ ద్రాక్షారసం. ద్రాక్షారసం ఎప్పుడు కూడా, వైన్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్నది, ఇంటాక్సికేషన్ ఉండదు. నాకు తెలిసి ఈవెన్ 10 to 15% ఆఫ్ ఇంటాక్సికేషన్ కూడా ఉండదు. మీకు విషయం తెలుసా, మోర్ దాన్ 20% ఆల్కహాల్ ఉంటేనే మత్తు వస్తుంది. మీరు బెనిడ్రిల్ అని కాఫ్ సిరప్స్ కొన్ని తెచ్చుకొని చూస్తుంటారు, అందులో పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. అది మోర్ దాన్ 20కి వచ్చినప్పుడే నిద్ర మత్తును కలిగిస్తుంది. జనరల్గా 10 to 15 లోపే ఉంటుంది. దట్ ఈస్ రికమెండెడ్ బై హెల్త్ ఆర్గనైజేషన్స్. అలానే ఫ్రెష్ ద్రాక్షారసాలకు కూడా ఆల్కహాల్ పర్సంటేజ్ చెప్పరు, చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా బాణాలు తాగడానికి ఎవరు ఆ రాతి బాన్ దగ్గర కూర్చొని దానికి ఆనుకొని తాగుతామంటే కుదరదు. అక్కడనే కూర్చుంటాయి, ఇంకెందుకులే అని కుదరదు. వాళ్ళు ఎంత క్లాస్గా సప్లై చేస్తారో అంత క్లాస్గానే తీసుకోవాలి. ఇది ఒక అద్భుతమైనటువంటి సూచన. ఇక్కడ ఇది మర్చిపోయాం మనం. ఎంతసేపు చాలా మంది ప్రశ్నలు వేయడం విన్నాను కనుక నేను చెప్తున్నాను. యేసయ్య ఎందుకు మొట్టమొదటిగా సూచన చేశాడంటే ఆ సూచనగా తీసుకోండి. అది ఒక విందు ప్రధాని ఉండి అది లిమిటెడ్ క్వాంటిటీలో ఒక డెకరేటివ్ సిస్టంలో ఇస్తున్నటువంటి డ్రింకే తప్ప ఇంటాక్సికేషన్తో కూడిపోయినటువంటి జబ్బుతో కూడినటువంటి ద్రాక్షారసం కాదు. ఇది మొదటి సూచన క్రియ. ఇక్కడ మనం ఆలోచించవలసింది మర్చిపోయింది ఏమిటంటే, అసలు నీళ్లు ద్రాక్షారసంగా ఎలా మారతాయి? ఇది ఎవరు పట్టించుకోవట్లే. హూ ఇస్ హీ, వాట్ కెపాసిటీ ఈజ్ హ్యావింగ్? ఆయన ఎవరండి? ఒక మానవ మాత్రుడు 6 రాతి బాణల్లో నీళ్లు పోస్తే ద్రాక్షారసం ఎలా అవుతుంది? అది మర్చిపోయారు. మొదటి అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకోండి, 21వ అధ్యాయం వరకు కూడా. హూ ఇస్ హీ? జబ్బురసమా, మంచిదా, ఇంత 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 ఇవి ఆలోచిస్తున్నారు. అసలు రాతి బాణాల్లో ఉన్న నీళ్లు ద్రాక్షారసం ఎలా అవుతుంది? అది కొందరికే తెలుసు. మనం చదివిన మనము కూడా దాన్ని వదిలేసి ఇంకోటి ఆలోచిస్తున్నాం. అది మన నైజం. యేసయ్య ఈ సూచన చేసిన తర్వాత ఆ శిష్యులు ఎవరైతే ముంచి పోశారో వారిలో 100కి ఎంత పర్సంటేజ్ చేస్తారో వేసుకోండి. అంత ఫెయిత్ పెరిగింది వాళ్ళకి. పదకొండవ వచనం లాస్ట్ లైన్ లో ఉంటుంది, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అది శిష్యులను విశ్వాసములో నడిపించడానికి ఒక అద్భుతమైన సూచన చేశాడు యేసయ్య. ఈనాడు మనలో కూడా ఒక విశ్వాసము నీకు కలగాలంటే నీ జీవితంలో ఒక సూచన జరగాలి. అది ఏదన్నా కావచ్చు.
దరిద్రం తాండవిస్తుందంటే అదే ఇంట్లో నీకు మంచి జరగడము, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం దొరకడం, వివాహం కాకపోతే వివాహం అవడము, అనారోగ్యంతో బాధపడుతున్నావంటే ఆరోగ్యము నీకు అనుగ్రహించబడ్డము. అఫ్ కోర్స్ ఇప్పుడు స్వస్థతలు లేవనేది అద్భుతంగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప సబ్జెక్ట్. అది దాన్ని మనము పట్టుకోలేము. స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, ఆత్మవరాలు 9 లేవు, ఎప్పుడో ఆగిపోయినాయి అన్ని. ఆ తర్వాత యేసయ్య ఏం చేశాడు? యెరూషలేములోకి ఎంటర్ అవుతున్నాడు. 13వ వచనంలో ఉంటుంది, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసయ్య యెరూషలేములోనికి వెళ్ళాడు. నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను. యోహాను సువార్తలో ఎన్ని పస్కా పండుగలకు యేసయ్య అటెండ్ అయ్యాడు? 1, 2, 3, 4, 5, 6 చదివితే అర్థమవుతుంది. ఎందుకండి ఇది ఇంపార్టెంట్ అంటే ఎస్, అది ఇంపార్టెంటే. ఎన్ని పస్కా పండుగలకు యేసయ్య అటెండ్ అయ్యాడు? ఆ తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న కూడా ఉంది. ఏంటంటే అసలు పండగలే జరపకూడదు. ఏం జరపకూడదండి? నాకు ఆశ్చర్యం ఏమొస్తుందంటే అసలు ఒక నాటికి అసలు మనం ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు అది నీట్లే నాకు. నిజమండి. ఇప్పుడు రెస్ట్రిక్టెడ్ బౌండరీస్లోకి వెళ్ళిపోతున్నాం. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు. క్రిస్మస్ పండగ అంటే అది అసలు జరపడానికే వీల్లేదు బ్రదర్, అసలు 25 అని ఎక్కడుంది అని అంటారు. న్యూ ఇయర్ అనేది ఎక్కడుంది చెప్పండి అన్నాను. బైబిల్లో న్యూ ఇయర్ ఎక్కడుంది? అసలు న్యూ ఇయర్ లేదు రైటే. బైబిల్లో ఉన్న 7 పండుగలు ఏమన్నా తెలుసా? అసలు 7 అని అన్నా ఎన్ని పండుగలు తెలుసా? అది తెలియదు. పండుగలు తెలియదు, పండుగలు చేయకూడదు. కానీ యేసయ్య ఇక్కడ ప్రతి పస్కాకు అటెండ్ అవుతున్నాడు. అర్థమవుతున్నాడు అందరికీ? యేసయ్య అంటే ఎవరు? ఇక నేను అనడం కంటే మీరే చెప్పచ్చు. హూ ఇస్ హీ? ఆయన వచ్చి ప్రతి పండగకు అటెండ్ అవుతున్నాడు. ఎందుకు? పండగలు అవసరం లేదనే వాళ్ళు యేసయ్య ఎందుకు అటెండ్ అయ్యాడు? అటెండ్ అయ్యి ఏం చేస్తున్నాడు? చదవాలండి మరి బైబిల్ని. పండగని అవైల్ చేసుకుంటున్నాడు యేసయ్య. ప్రతి పండగలో సువార్తను ప్రకటిస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. పండగలో పోయి కూర్చొని ఈరోజు మీరు పండుగలో ఏం చేశారు నాకు పెట్టండి అని అడగట్లా. పండుగను సువార్తను ప్రకటిస్తున్నాడు. పండుగను ఆధారం చేసుకుంటున్నాడు. ఒక్కొక్క పస్కా పండుగలో ఒక్కొక్క పనిని జరిగిస్తూ వస్తున్నాడు. అందుకే మీరు పండగలు, పస్కా పండుగలో యేసయ్య ఏం చేశాడో మీరు బాగా చదివితే మీకు అర్థమైపోద్ది. అసలు ఈ రోజుల్లో పండగలే వద్దని ఏది డాక్టర్ లేదండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూస్తారా? ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా, చూడండి అది ఆలయ ప్రతిష్టా పండుగ. 7 పండుగలు కూడా కావు. యూదుల పండుగలు 7 కావు. ఆలయ ప్రతిష్టా పండుగ. దానికి కూడా యేసయ్య వచ్చాడు. ఈనాడు అసలు ఆలయాలే అక్కర్లేదు కదండి, ఇంకా పండుగలు ఎందుకండి అంటారు. అవునా కదా? కానీ యేసయ్య ఆలయ ప్రతిష్టా పండుగకు వచ్చి అక్కడ అటెండ్ అయ్యాడు. అటెండ్ అయ్యి ఆపర్చునిటీని చూడండి, నేను మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను,
ఫెస్టివల్ని, పండగల్ని బాయ్కాట్ చేద్దాం, ఈ మెంటల్ యాటిట్యూడ్ని తీసేయండి. ప్రతి ఒక్కడు మరి ఒకరిని రక్షించాలనే మెంటల్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి. వెలిగించబడిన వారు మరలా ఇంకొకరిని వెలిగించాలి. అది చేయడానికి వీల్లేదు, ఇది చేయడానికి వీల్లేదు, పండుగలు లేవు, అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు అనుకున్నప్పుడు ఏవి లేవు. ఇక బైబిల్ స్టడీ మాత్రం దేనికి? ఆలోచించండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యోహాను సువార్త, ఇది కూడా చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనము. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. ఆగుదాం. ఈ సగము పండుగ ఏంటి తెలుసా? పర్ణశాలల పండుగ. ఇదే పండుగ అండి. పర్ణశాలల పండుగ సగమైంది. యేసయ్య వచ్చేసాడు. ఏం చేస్తున్నాడు అక్కడ? బోధిస్తున్నాడు. ఆపర్చునిటీని తీసుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? అసలు ఆ పండగలకే వెళ్ళొద్దు, పండగలే లేవు, పండగల్ని క్యాన్సిల్ చేసేద్దాం, పండగలు ఎందుకు జరుపుకుంటున్నారని పెద్ద పెద్ద క్వశ్చనీర్లు, పాంప్లెట్స్ ప్రింట్అవుట్ చేసి విసిరేస్తున్నారు. ప్రతి పస్కా పండుగకు గలిలీ నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? గలిలీ నుంచి వస్తున్నాడు. మోర్ దెన్ 70 కిలోమీటర్స్ నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రతి పస్కాకు వస్తున్నాడు. ఎవరు? ద మోస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్ లార్డ్ జీసస్ నడిచి వస్తున్నాడు. దేనికి? సువార్తను ప్రకటించుదామని. తీరా పస్కా పండుగకు 2వ అధ్యాయంలో పస్కా పండుగకు వచ్చేసరికి ఆ పండుగ సంగతి అలా ఉంచి వాతావరణం ఎలా ఉందో తెలుసా? ఓఫో, నా చిన్నతనంలో ఈ ప్రకాశం స్టేడియం గ్రౌండ్స్ లో మాయాబజార్ అని ఒక ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు. దాని నిండా స్టాల్స్, బూరలు, బుడగలు, చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి అన్ని కూడా స్టాల్స్ ఉండేటే. ఆ విధంగా ఈనాడు చర్చెస్ కూడా స్టాల్స్ తో నిండిపోతున్నాయి. తప్పనుకుంటున్నారు మీరు? మీరు చూశారో లేదో, కొన్ని కార్పొరేట్ చర్చెస్ ఉన్నాయి, వాటిని చూడండి. అద్భుతమైనటువంటి స్టాల్స్. మనం ఎంటర్ అవుతూనే రండి రండి అని పిలుస్తుంటారు. స్టాల్స్ నిండా అన్ని తినుబండారాలు, కాఫీలు, కూల్ డ్రింక్స్. ఒక స్టాల్లో బైబిల్స్, ఇంకో స్టాల్లో లిటరేచర్స్, ఇంకో స్టాల్లో అన్నీ ఉంటాయండి అక్కడ. యేసయ్య దాన్నే గద్దించాడు. ఇక్కడ ఏం చేశాడు చూడండి మీరు. 14వ వచనంలో, దేవాలయంలోనూ ఎడ్లను, గొర్రెలను, పావురములను అనువారు రోకులను మార్చువారు కూర్చుండి ఉండుట చూసి వాళ్ళందరినీ గద్దించేశాడు. దిస్ ఈజ్ ఫస్ట్ పస్కా. ఫ్రెష్గా యేసయ్య ఎంటర్ అయిన పస్కా. బల్లలను పడదోశాడు, వాటన్నిటిని ఊడదీశాడు. ఒక చక్కటి మాట అన్నాడు, నా తండ్రి ఇంటిని వ్యాపారము ఇల్లుగా చేశారు. ఇది కీర్తన 69:9 ఉన్నటువంటి ప్రవచనం. ఇది బుక్ ఆఫ్ సామ్ 69:9 ఉంటుంది. యాజ్ ఇట్ గా పలికాడు. ఈనాడు మనలో కూడా మీరు చూశారో లేదో, ఆలయాల్లో, విలేజెస్లో, ఇక్కడ నేను చూడలేదు కానీ విలేజెస్లో వచ్చిన కోళ్లను, కోడిగుడ్లను, కోడి పుంజులను వీటన్నిటిని ఇక్కడ నిలబడి ఆలమేస్తుంటారు. మీరు అందరూ చూశారని నేను చూశాను. అందులో మళ్ళీ ఘర్షణలు. నువ్వు 60 అన్నట్లేదు, నేను 61 అన్నాను అంటాడు. పెద్ద గొడవ. అవన్నీ బయట చేయాలండి. ఆలయంలో, పరిశుద్ధ స్థలములో చేయవలసినవి చేస్తున్నారు. ఆ డిసిప్లిన్లో తీసుకొస్తే అందరి కోపం. ఇప్పుడు యేసయ్య మీద ఎందుకు కోపం అనుకుంటున్నారు? అవన్నీ ఆలయంలో జరగకూడదు అన్నందుకు యాజకులకు, వ్యాపారస్తులకు, అసిస్టెంట్స్కి కోపాలు వచ్చాయి. గమనించండి, దేవుని ఇల్లు ఇది. దిస్ ఈజ్ డివోషనల్ ప్రోగ్రామ్స్, డివోషనల్ యాటిట్యూడ్స్ అన్ని జరిగే ప్రదేశంలో ఒక నియమ నిబద్ధతలు, క్రమము అన్నీ ఉంటాయి.
అది ఉండకపోతే దేవుని ఇల్లు కాదు. ఎగ్జిబిషన్ హాల్, సాలార్జంగ్ మ్యూజియం, పార్కులు అని పిలవచ్చు. ఇఫ్ యు ఆర్ అటెండింగ్ ది చర్చ్, యు ఫాలో ది రూల్స్ ఆఫ్ ది చర్చ్. అప్పుడు 23వ వచనం, ఆయన పస్కా పండగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. ప్రభువు ఎక్కడ ఉంటే అక్కడ సూచన క్రియలు చేస్తూ చక్కటి విషయాలు చెప్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఫెయిత్ ఈజ్ డెవలపింగ్ ఎవ్రీవే. 2వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ధ్యానించినప్పుడు యేసయ్య యొక్క పరిచర్యలో విశ్వాసమును పెంపొందిస్తూ ముందుకు సాగుతున్నాడు. వీటన్నిటినీ గమనిస్తున్నారు ఎవరు? యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ కూడా. అందుకే గమనించాడు కనుకనే నికోదేము అనే ఒక వ్యక్తి 3వ అధ్యాయములో అతడు సన్హెద్రిన్లో మెంబర్. సన్హెద్రిన్ అనగా వారికి పెద్దల సభ ఒకటి ఉంది, సినగాగు అంటారు. సినగాగులో పెద్దలు 70 మంది ఉంటారు. ఎంతమంది అండి? ఆ 70 మంది కలిసి ఆ కార్యకలాపాలను వాళ్ళు హెడ్గా ఉండి హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అంటారు వాళ్ళని. అందులో ఒక మెంబర్ ఉన్నాడు, అతని పేరు నికోదేము. యేసయ్యను చూశాడు, యేసయ్య కార్యాలను నిశితంగా అబ్జర్వ్ చేశాడు. మనము కూడా బైబిల్ చదువుతున్నప్పుడు పరకాయ చేసి నిశితంగా అబ్జర్వ్ చేయండి. మనము అబ్జర్వ్ చేయాలి. పరకాయ చేసి అనే మాట వాడుతున్నాను. అబ్జర్వ్ చేయండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. తిన్నగా వచ్చాడు, యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య నీవు చేస్తున్న పనులు మానవ మాత్రం చేయలేరు, ఎందుకంటే నేను కూడా సన్హెద్రిన్లో మెంబర్ని. మేము చాలా కాలం నుంచి ధర్మశాస్త్రోపదేశకులుగా ఉంటున్నాం. ధర్మశాస్త్రం అనేక మార్లు చదివాం. మనలో కూడా చాలా మంది ఉన్నారు. సరే 70 సార్లు చదివాను, 50 సార్లు చదివాను, 40 సార్లు చదివాను, మననే కంప్లీట్ చేశాను, ఇప్పుడు 4వ సారి మొదలు పెడుతున్నానని చెప్పుకుంటారు. అలానే నేను చదివాను, కానీ నీవు చేస్తున్న క్రియలు అయితే మేము చేయలేకపోతాం. నీవు నిజంగా దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవని నేనైతే నమ్ముతున్నాను. లేకపోతే చేయలేరు. లేకపోతే 6 రాతి బాణలు నీళ్ళు ద్రాక్షారసం ఎలా అవుతుందండి? ఇంపాసిబుల్. అప్పుడు యేసయ్య అన్నాడు, అక్కడ ఉన్న గ్రాంధికమైన మాటలు వదిలిపెట్టి సరళమైన భాషలో చెప్తున్నాను, మారు మనసు పొందాలి అన్నాడు. ఏమన్నాడు? మారు మనసు పొందాలి. కొత్తగా జన్మించడం అనగా నీ మైండ్ని రెన్యూ చేసి మారు మనసు పొందమన్నాడు. అక్కడనే కొత్తగా జన్మించడం అనే పదం వాడేసరికి బోర్న్ అగైన్ స్టేట్లోకి రావాలనేసరికి యాంప్లిఫైడ్ బైబిల్లో బోర్న్ అగైన్ అనే మాట ఉంది. అనేసరికి ఈయన అన్నాడు, మళ్ళా నేను కొత్తగా జన్మించడం ఎలా కుదురుతుంది? నేను మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళడం రావడం జరగదు కదా అన్నప్పుడు, నో 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 నాట్ లైక్ దట్. నీవు కొత్తగా జన్మించడం అనగా అలా కాదు, నీ మనసును మార్చుకోవాలి. వెరీ క్లియర్గా అన్నాడు, కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని. అర్థమైంది. ఓహో, మనసు మార్చుకోవాలి. మారు మనసు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వెంటనే ఏమన్నాడు? నీటి మూలముగా జన్మించాలి అన్నాడు. ఏమన్నాడండి? నీటి మూలముగా జన్మించడం అనగా బాప్తిస్మము. దిస్ ఈజ్ నథింగ్ బట్ కన్ఫర్మేషన్. మారు మనసు నంబర్ 1 స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటండి? బాప్తిస్మము. ఇది ఇంపార్టెంట్ అన్నాడు. నీటి మూలముగా జన్మించాలి. అక్కడ కాగల యేసయ్య
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా ఆత్మ మూలముగాను జన్మించాలన్నాడు. కొంచెం కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఆయన సంగతి వదిలిపెట్టి మనం కన్ఫ్యూజన్ లో పడ్డాం. ఇది కొంచెం డీటెయిల్డ్గా చెప్పమంటే చెప్తాను, లేదా సబ్జెక్ట్కి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. మీ ఇష్టం. ఆప్షన్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. చెప్పండి. అందరికీ అంటున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ. ఇది అక్కర్లేదు మాకు తెలుసు అనేది ఉంటేనే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను. లేదు ఇది డీటెయిల్డ్గా కావాలంటే డీటెయిల్డ్గా చెప్తాను. చెప్పండి. డీటెయిల్డ్ కావాలన్నోడు చేతులు ఎత్తండి. రైట్. మూడు స్టెప్స్. ఇక మరలా ఎవరు చెప్పకుండా నేర్చుకోండి. ఐదో తారీఖు నాడు ఇక్కడనే నిలబడి 2 గంటలు చెప్పాను నేను. విన్నారు, ఇక్కడ ఉన్నారు కొందరు విన్నారు. ఆయన ఇందులో దూరలా, చాలా మందికి దూరలా. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, నికోదేముతో చెప్పిన మాటలను మీకు చెప్తున్నాను. అవునండి, దానివల్ల ఉపయోగం ఏమిటని మీరు అనొచ్చు. లైఫ్ మోడ్ మొత్తం కూడా ఇక్కడనే ఉందండి. నికోదేముతో మాట్లాడిన 3వ అధ్యాయము 1 నుండి 9 వరకు రాయబడిన ప్రతి మాటలోనే మన జీవిత సత్యములన్నీ మిడి ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. మొట్టమొదట ఏం చేయమన్నాడు? మారు మనసు ఆలోచించుకోమన్నాడు. యు థింక్ అబౌట్ యువర్ మైండ్. ఇంగ్లీష్లో. తెలుగులో నీ స్థితిని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకునేదేముంది? మనందరికీ తెలుసు మనందరం పాపులమని కదా. మనందరం పాపులమన్న సంగతి వేరుగా చెప్పవలసిన లేదు, అది అందరికీ తెలిసిందే. అయినా ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరునూ త్రోవ తప్పి ఏకముగా పలికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇంకా వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. అవుదాం. ఇవన్నీ మనయేనండి, ఇవన్నీ మనయే. ప్రతి వచనం మందే. చదవండి. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారెరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. చాలండి. ఇప్పుడు చెప్పండి, 11 నుంచి 18 వరకు నేను మెయిన్గా తీసుకుంటున్నాను. నీతిమంతుడు ఒక్కడునూ లేడు, నీతిమంతుడు లేడు, గ్రహించువాడు కూడా లేడు. చాలా సీరియస్గా తీసుకోవాలి మాటల్ని. గ్రహించువాడు కూడా లేడు, దేవుని వెదుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక సంహాది వంటిది, వారి నాలుక మోసము కొరకే ఉన్నది, వారి పెదవులు విషసర్పము కంటే పవర్ఫుల్. రక్తము చిందించడానికి వాళ్ళు పరిగెత్తారు. శాంతి మార్గం అనేది వారికి అసలు తెలియదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఇవి అర్థమైనవి అనుకుంటున్నానండి. ఇవి అర్థమైనవి కదండి. కీర్తన 5:9 చదువుతారా?
వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. చాలండి. ప్రసంగి 7:20 కూడా చదువుతారా? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. కనుక ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నానంటే, ఇలా ఇచ్చుకుంటూ పోతే నేను చాలా ఇవ్వగలుగుతాను, కానీ ఇవన్నీ బట్టి తెలుస్తున్నది ఏమిటంటే మనమందరం కూడా ఏకంగా పాపులం. అందులో పాపులను ఊరికి మనం అనుకోవాల్సిన అవసరం లేదు, పాపులమే. ఆ మాటని ఇక్కడ వాడాడు పౌలు గారు రోమాపత్రిక. అందుకే ఇందాకనే చెప్పాను, ఇంట్రొడక్షన్లోనే చెప్పాను, రోమాపత్రిక చదివితే మనకి మొత్తం అర్థం అవుతుంది మన లైఫ్ అంతా. చూడండి 3వ అధ్యాయము 3వ వచనంలో, కొందరు అవిశ్వాసులైననేమి వారి అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. అర్థమైందండి అందరికీ? మనం అవిశ్వాసములో ఉన్నాము కనుక మనం పాపులము, ఇక మన వల్ల ఇక పాపము తప్ప వేరే ఏది కాదని అనుకుంటూ కూర్చున్నామే, ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నామే. నీకు నువ్వు అనుకోని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడమేనా ఇక దేవుడు ఎందుకు వచ్చినట్టు? మరి యేసయ్య ఎందుకు దిగి వచ్చాడు చెప్పండి? యేసయ్య వచ్చింది ఎందుకు? అందరూ పాపులే అని చెప్పేసి ఒక పాత్రను వీళ్ళ మీద పారేయండి అని అక్కడంటే అయిపోద్దిగా. ఎందుకు వచ్చాడు అనగా, వీరిని నీతిమంతులుగా మార్చాలని వచ్చాడు. చప్పట్లు కొట్టండి. మనలను పాపులుగా వదిలివేసి కొట్టేద్దామన్న ఉద్దేశమే ఉంటే యేసయ్య వచ్చేవాడు కాదు. ఆయన ఎందుకు వచ్చాడు ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావా? యేసయ్య ఎందుకు రావాల్సి వచ్చింది భూమిపైకి? ఆ వాక్యమైన దేవుడు ఎందుకు రావాల్సి వచ్చింది? ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ వచ్చిన తండ్రి పలికిన మాట ఏమిటంటే, మారు మనసు పొందండి. ఒక నికోదేముకు చెప్పడమే కాదు, మత్తయి సువార్త 4:17 కూడా అదే అన్నాడు, మారు మనసు పొందండి. నేను పాపిని ఎవడు లేడు, నేనే పాపిని ఎవడు లేడు, పాపిని కూర్చోకండి. యేసయ్య చెప్పిన మాటను మర్చిపోకండి. యేసయ్య ఏమంటున్నాడు? మారు మనసు పొందండి. రెన్యూ యువర్ మైండ్. అపొస్తలులు చెప్పిన 27 పత్రికలే కానివ్వండి, సువార్తలే కానివ్వండి, ఏదైనా చదివినా ఆ మాటే కనపడుతుంది, మారు మనసు పొందండి. మనం ఏం చేశాము? ఆ మాటని మరి ఎక్కడ జీర్ణించుకున్నామో నాకు అర్థం కావట్లేదు. అనగా ఈ చెత్త జీవితము, ఈ పాడు నాలుక, పాడు తలంపులు, పాడు ఆలోచనలు, పాడు మందు, పాడు వ్యభిచారము, పాడు జీవితము, పాడు తలంపులు, ఇవన్నీ కూడా నాకు వస్తున్నాయి. సిగరెట్లు, పేకాట, ఒకటేమిటండి, దేవునికి విరుద్ధమైన అన్నీ కూడా మనలో ఉన్నాయి. ఇక దీనికి లిస్ట్ చేయనక్కర్లా. దీన్ని పోవాలంటే ఏం చేయాలంటే, నీకు నీవే ఒక్క నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయమే అందరు చెప్పాలి. అది తీసుకున్నోడికి అర్థమైందండి. నీ జీవితాంతము ఆ మాట దగ్గరికి రానియకపోతే నీ లైఫ్లో అర్థం కాదు. ఈయన ప్రీచరు నికోడమస్ ఈజ్ ఎ ప్రీచర్, బోధిస్తున్నాడు. సన్నిహితుల్లో మెంబరు, పెద్ద గమలీయేలు పాదముల చెంత ధర్మశాస్త్రం ఔపాసనం పట్టిన వాడు. అయినా యేసయ్య అన్నాడు, నువ్వు మారు మనసు పొందు. కనుక మొట్టమొదట మనం తీసుకునే డెసిషన్ ఏమిటంటే, ఫస్ట్ స్టెప్ ఏమిటంటే, మారు మనసు పొందాలి. పాపస్థితి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మారు మనసు పొందుతానని ఒక నిర్ణయం తీసుకుంటున్నావే, అది తీసుకో అన్నాడు నికోదేముతో.
నేను తీసుకుంటానన్నాడు. తీసుకుంటే రెండో పని ఒకటి ఉంది. అదేమిటంటే రెండో స్టెప్, నీటి మూలముగా బాప్తిస్మం. ఇది అవసరమా అంటే నేను ఎక్కువ తీసుకోను. ఇది అవసరమా అంటే ఎస్. నువ్వు నోటి మాట అనేసేసి వదిలేయడం కాదు. యూ హ్యావ్ టు టేక్ ఎన్ ఓత్. నీటి ద్వారా ఒక నిర్ణయము లేక ఒక నిబంధన లేక ఒక వాగ్దానము చేసుకుంటున్నావు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారంగా. రెండవది ఏమిటండి? నీటి మూలముగా ఒక కన్ఫర్మేషన్ చేసుకుంటున్నావు. ఇది దేవుని యొక్క సంకల్పము. చెప్పండి, దేవుని యొక్క, లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం ప్రకారంగా ఇది దేవుని యొక్క సంకల్పము. ఇవి రెండు మనం చేయట్లా. మారు మనసు లేదు, బాప్తిస్మం అనే సంకల్పము లేదు. అందుకే మనం ఏమనుకుంటున్నాం? నేను ఇంకా పాపిని, నీతిమంతుడు ఒక్కడు లేడు అని అనుకుంటున్నాం. నీ మనసులో ఈ మాట వస్తుంది అంటే నీ మనసులో ఎక్కడనో జాడ్యం పేరుకుపోయింది. స్ట్రైట్గా చెప్తున్నాను నేను. అవునండి, నీతిమంతుడు ఒక్కడు లేడని ఎందుకు అంటున్నానంటే అందరూ కూడా అట్నే ఉన్నారు కనుక నేను అంటున్నాను అనొచ్చు. ఎప్పుడైతే నీవు మారు మనసు పొందాలని ఒక డెసిషన్ తీసుకొని నీటి మూలముగా నీవు బాప్తిస్మం తీసుకున్నావో, యేసయ్య ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు. ఆ గిఫ్ట్ ఏమిటంటే పరిశుద్ధాత్ముడు. ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఇది ఇస్తున్నాడు. ఎస్, దట్ ఇస్ ప్రామిస్. అది తండ్రి ప్రామిస్. అది ఒకటో స్టెప్, రెండో స్టెప్ కరెక్ట్ అయితే మూడో స్టెప్ ఖచ్చితంగా ప్రామిస్. అది ఇస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఆ పరిశుద్ధాత్ముడు వస్తే ఏం చేస్తాడంటే నేను కంప్లీట్ కంట్రోల్లో తీసుకుంటాడు. మీకు మాట చెప్తానండి, 27 సంవత్సరాలు నీ మారు మనసు పొంది పొరపాటును కూడా నా నోటమ్మడి బూత్ మాట రాదు కూడా. నా వైఫ్ని అసహ్య వసే అని కూడా అనేవాడిని కాదు. అడగండి ఎవరినన్నా. అసహ్య అని కానీ వసే అని కానీ చక్కగా హేమలత అని పిలిచేవాడిని. ఎందుకంటే మారు మనసు పొందిన బిడ్డలకు తండ్రి కంప్లీట్గా కంట్రోల్ ఉంచాడు. మీరు అడగొచ్చు, ఏమండి నా మనసులో ఏమైనా తలంపులు రావా? తప్పకుండా వస్తాయి. తలంపులు వస్తాయి. అర్థమవుతుంది అందరికీ? తలంపులు వస్తాయి. ఎందుకంటే నువ్వు హ్యూమన్ నేచర్లో ఉన్నావు కనుక తలంపులు వస్తాయి. కానీ ఆ తలంపుల్ని ఆచరణలోనికి వెళ్ళనివ్వడు పరిశుద్ధాత్మ తండ్రి. చెప్పండి కొట్ట. అస్సలు అంటే ఎస్. ఒకవేళ వాడు చెయ్యి పెడుతున్నాడంటే అతనిలో పరిశుద్ధాత్మ లేడు. ₹1,00,000 ఇవ్వండి, తప్పు చేయడు. 1 lakh ఇవ్వండి, తప్పు చేయడు. ఎందుకంటే నేను రాజమండ్రి పోయినప్పుడు ఇలానే 3 days ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక పర్సులో 20,000 పెట్టి, నాకు దారా సాల్మన్ రాజు గారు ఒకవేళ వీక్షిస్తున్నాడేమో, 20,000 రూపీస్ కవర్లు పెట్టి ఇచ్చినప్పుడు వి సెడ్ నో, వీ డోంట్ వాంట్ మనీ. కాంగది జైలు పెట్టుకోవచ్చు. నో, సబ్మిషన్ ఉంది. అది సబ్మిషన్ అంతే. తప్పంట్లా. నీవు ఏదైతే అనుకుంటున్నావో తూచా తప్పకుండా జరిగిస్తారు. అలా జరిగించలేకపోతున్నావంటే డోంట్ సే దట్ ఎవ్రీబడి ఈజ్ సిన్నర్. యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్ టు సే. ప్రపంచంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది నువ్వు అన్యాయం చేస్తున్నావు. యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్. నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు అంటే వారిలో ఉన్న ఆత్మను అవమానపరుస్తున్నావు. యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్ టు సే. అందుకే యేసయ్య కోపం వచ్చింది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో, మీరెవరు ఏ పరిశుద్ధాత్మను అంటానికి? అంటే నన్ను అనండి కానీ పరిశుద్ధాత్మను అంటానికి వీల్లేదు. నీకెవరిచ్చారు అధికారం? తెలియపో తెలుసుకో. యు
You are not certified person to say he is a sinner. మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఆత్మచేత నడిపించబడుతున్నాడు. ఒకవేళ అవన్నీ తప్పని కనిపిస్తే వాడు పోతాడు. నీకెందుకు? అతను పోతాడండి, నీకెందుకు బాధ? నువ్వెందుకు వకాలత తీసుకుంటున్నావు? నువ్వు పొందావా లేదా? నేను నిజంగా చెప్తున్నాను, నా గురించి ఆలోచిస్తాను. నేను ఎవరినైనా ఏ దైవజనుడు అండ మీరు ఎక్కడ కనపడదు, మీరు చూడండి. ఐ నెవర్ సే, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ హార్ట్ టు సే. ఎక్కడన్నా ఎవరైనా ఇక్కడ ఏదో డివేట్ అయితే ఇది ఆలోచించండి, ఇది ఇలా ఉన్నది అని చెప్తానే తప్ప, ప్రకటన గ్రంథంలో కూడా ఏదో చెప్తున్నాను, మీరు చూస్తూనే ఉన్నారు. బైబిల్ ఏం చెప్తున్నది మనకు కావాలి. మనం ఏమైపోయాం? డెసిషన్ తీసేసుకుంటున్నాం. అసలు యేసయ్యే పాపులను రక్షించడానికి ఎందుకు యేసయ్య వచ్చాడు చెప్పండి? పాపులను రక్షించడానికి ఎందుకు యేసయ్య వచ్చాడంటే మనలను మగ్గిపోతున్న పాపములో నుండి రక్షించడానికి వచ్చాడు. అదేనా ఆన్సరు? అదే కదా ఆన్సరు. పరిశుద్ధాత్ముడు ఉంటే అమ్మా నిజంగా పాపం చేయవా? చెయ్యవు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. చాలు. బీజం అంటే ఎవరండి? చెప్పాలి. అందరూ మాట్లాడలేదు, చూస్తున్నారు. మనలో ఉంటాడు. దేవుని మూలముగా పుట్టినవాడు పరిశుద్ధాత్మను కలిగి ఉంటాడు కనుక వాడు పాపము. ఒకవేళ పాపము చేస్తే వాడు దేవుని మూలంగా పుట్టినవాడు అంతే. నువ్వెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి? బార్ షాప్ లో కూర్చున్నాడు గురించి నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడం దేనికి? లేని వాడికి నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావు, తప్పు. మొదటి యోహాను 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. ఆగుదాం. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయి వాడెవడో ఆయన యందు నిలిచి ఉండలేదు, ఆయనను చూడలేదు, వైస్ వర్సా. నేను మరలా చెప్తున్నాను, ఒకటే ఆలోచించండి. నిజమైన మారు మనసు, నిజమైన బాప్తిస్మం తీసుకొని ఉండండి. లోకమంతా ఎదురు తిరిగినా సరే నీవు పరలోకంలో ఉంటావు. దాని కొరకే యేసయ్య వచ్చాడు. యు నీడ్ నాట్ వరీ అబౌట్ అదర్స్. వాళ్ళ సంగతి నీకెందుకు, నేను చూసుకుంటాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నది? మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నయు ఉన్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెననే దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇది కొంచెము గ్రాంధికంగా ఉంది, మీకు అర్థమవుతాడు చెప్పాలంటే. ఇది మనము అందరూ చూడండి. ఇది ఎవరు? మనము యేసయ్యలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? యేసయ్య దేవునిలో ఉన్నాడు. నేను మొట్టమొదటి రోజు క్లాస్ తీసుకున్నప్పుడు బోర్డు మీద వేశానే, యోహాను 1:1లో. కనుక ఇప్పుడు మనల్ని ముట్టుకోవాలంటే ముందు దేవుణ్ణి ముట్టుకోవాలి, ఆ తర్వాత యేసయ్యను ముట్టుకోవాలి, ఆ తర్వాత నిన్ను ముట్టుకోవాలి. ఎన్ని చెప్పినా జాగ్రత్త, లోపలికి రానియండి, కొంచెం లోపలికి రానివ్వండి సబ్జెక్ట్. మళ్ళీ మీకు సులభమైన ఈ భాషలో, తెలంగాణ భాషలో చెప్తున్నాను. నువ్వు నిజంగా మారు మనసు పొంది నిజంగా బాప్తిసం తీసుకుంటే నిజంగా ఆత్మను తండ్రి ఇస్తాడు, నిజంగా ఇస్తాడు. ఇప్పుడు జీవిమాల్ అని ఏదో సిఎంఆర్ అని ఏవో వచ్చాయి కదా, ప్యాటక్ ఫిలిప్ అని. అందులో పైన బోర్డులో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నప్పుడు గబగబా లోపల దూరం ఒకటి కొన్నావు. ఆడు ఒకటి ఇచ్చి ఇంకోటి ఇవ్వకపోతే ఏమంటావు? అది వచ్చి పారేస్తావు. నాకు 2 రావాలంటావు. అంటావా నవా? ఇది మామూలు దుకాణం కనుక. కానీ యేసయ్య అట్లా అంటున్నాడు, ఇదే నిజమైతే ఇది అంతకంటే నిజం, అంతకంటే నిజము.
ఇదే నిజం కాకపోతే నేను బోధించడం కూడా వేస్ట్ అనండి. పౌలు గారు అన్నట్టుగా వేస్ట్ అండి, ఇదంతా టైం వేస్ట్ అండి. మారు మనసు లేదు, బాప్తిస్మం లేదు, నీతిమంతుడు లేడు, ఎవడు లేడు, ఇంకెందుకు మనం రావడం? వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కమింగ్ ఓవర్ హియర్? వై షుడ్ వి వేస్ట్ అవర్ టైం? చెప్పండి. పౌలు గారు 14 పత్రికలు అదే ఏడుపు ఏడ్చాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపాని నిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎవరు పూర్ణులుగా చేస్తారట? కొంచెం ఇది గ్రాంధికంగా ఉండడం వల్ల మనకు అర్థం కావటం, మన భాషలో రాసుకోవాల్సి వస్తుంది బైబిల్. తానే మనలను అన్ని విధాలుగా పాపం చేయకుండా, అటు నడవకుండా ఇటు నడవకుండా, అటు తిప్పి ఇటు తిప్పి సత్య మార్గంలో పెట్టి పూర్ణులుగా చేసి ఏమన్నది పాస్టర్? స్థిరపరిచి బలపరుస్తాడట. మనమందరం ఎందుకు స్త్రీల కూడిక, యూత్ కూడిక, ఆ కూడిక, ఈ కూడిక? ఎందుకంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమనుంది? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, చూడండి, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, చూడండి, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా పూర్ణులుగా ఉండాలి, ఖచ్చితంగా అక్కడికి రావాలనే ఉద్దేశంతోనే పౌలు గారు అంత కష్టపడుతున్నాడు. మనకి చెప్తే మనం అదే కష్టపడుతున్నాం. లేకపోతే ఎందుకండి 17 కిలోమీటర్లు కొందరు పాండురంగాపురం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు వస్తున్నాం చెప్పండి? దేనికి? ఏది లేదు అనుకునే కాడికి ఇంకా ఎందుకు? అందుకే నికోదేముతో కన్ఫర్మేషన్ ఇచ్చింది ఏమిటంటే, నువ్వు అనుకుంటున్నట్టుగా నేను పైనుండే వచ్చాను అన్నాడు. 13వ వచనం చూడండి, 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకం నుండి మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు నువ్వు లేడనగా, నేనే అక్కడి నుంచి వచ్చాను, అక్కడికి ఎక్కిపోయేది నేనే, ఇప్పుడు నీకు చెప్తున్నది నేనే అన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చాడు. ఇది కూడా కొంచెము భావగర్భితంగా ఉండేసరికి మనకి అర్థం కాల. పదహారవ వచనం మనకి బాగా నానిన వర్స్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇది కూడా మిస్లీడ్ అయింది. మానవునిగా, మానవ రూపిగా భూమిపైకి యేసయ్య వచ్చేసరికి ఈయన దేవుడు కాదు అని చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకనగా ఇక్కడ అన్నాడు కదా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను, అనగా జీసస్ ను అనుగ్రహించెను అని ఈ మాట పలికింది కూడా యేసయ్యనే. తనకు తానే తన గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నాకెంత టైం ఉంది? కలుపుకోవాలా? అదే ఎంత ఉంది? రిమైనింగ్ టైం చెప్పు. ½ అన్ అవర్ ఉంది. ఎందుకంటే టైం కలపలేదు, అందుకు అడిగాను. ఓకే,
ఇక్కడ చూడండి, యేసయ్యను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఈనాడు దేవుడు కాడు చేర్చేశారు. ఏమన్నారు? దేవుడు కాదు. హి ఈజ్ నాట్ గాడ్. ఒకవేళ ఒప్పుకోవాల్సి వస్తే బలవంతంగా ఒక దేవుడు అంటారు. ఈజ్ ఏ గాడ్, ఈజ్ ఏ గాడ్. మరి ఆ ఏ గాడ్ ఏంటో నాది అసలు దేవుడే కాదన్నప్పుడు ఇంకా ఏ ఎందుకు ఉంటుంది? ఏ కూడా ఉండకూడదు. మరి ఎందుకో ఇక మనం మరీ ఎక్కువైపోయారు, ప్రపంచంలో ఎక్కువయ్యేసరికి ఏ అనే మాట తెచ్చారు. యేసయ్య దేవుడు కాదు. యేసయ్య దేవుడు కాదు అన్నది 4th సెంచరీలో ఏరియస్ అనే ఒక ప్రెస్బిటేరియన్ తీసుకొని వచ్చాడు. ఇది నోట్ చేయండి. ఏరియస్ 325 ఏడీలో యేసయ్య దేవుడు కాదు. ఏరియస్, ARIUS. He is an ordinary Presbyterian. Presbyterian means ఒక పూజారి, లేక ఒక యాజకుడు, లేక ఒక కాపరి. ఇప్పుడు నాలాగా ఆ రోజులలో 325 AD అక్కడికి ఆయన ఆగల. ఇంకో మాట ఏమన్నాడంటే, మీరు ప్రార్థన చెయ్యాలంటే తండ్రికి చేయాలని కానీ యేసు కాదు అన్నాడు. ఈ రెండు ఎవరన్నది ఎవరంటే అన్నది ఏరియస్. ఏ సెంచరీలో? 4th సెంచరీ అండి. 400 ఏళ్లే. 400 ఏళ్లలో వచ్చిన ఏరియా సిద్ధాంతాన్ని పట్టుకొని కూర్చున్నారే కానీ 2025 దాకా జరిగిన అప్డేషన్స్ ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఏంటంటే చాలా తీసుకోగలరు, చాలా. ఇందాక అన్నా కదా, కుమారుడు అన్నారని, జనతైక కుమారుడు అన్నారని ఏవైనా తీసుకుంటారు. ఇంకా కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాల్లో 2వ అధ్యాయము 2వ కీర్తన 12వ వచనంలో నా కుమారుడు ముద్దు పెట్టుకోమని వీళ్ళు ఎన్ని తీసుకుంటారు. ఎందుకంటే ఆయన కుమారుడు అన్నాడు కనుక అతను పుట్టాడు, ఎప్పుడో పుట్టాడు అని ఏరియస్ అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ బుక్స్ ఆఫ్ ది బైబిల్? ఏరియస్ ఒకడు అన్నాడు ప్రెస్బిటేరియన్, బాగానే ఉంది. వీటిని కుమారుడు అన్న ప్రాఫసీ కీర్తనకారుడు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలప్పుడు దావీదు కాలములో ప్రవచించినటువంటి ప్రాఫసీస్ ఆఫ్టర్ 1000 years కు రాబోయే యేసుని గురించి ప్రవచించినవని మాత్రం అనుకోవట్లేదు. అర్థమైందండి? ఇంతకంటే లోతుకు పోన్లేండి. దీస్ ఆర్ ఆల్ ప్రాఫసీస్ ఆఫ్ అప్కమింగ్ ప్రీచర్, అప్కమింగ్ అపోస్టల్ ఆర్ అప్కమింగ్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ. రాబోతున్న, ఇక్కడ మీకు 2వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా, ఏలా అన్యజనులు అపహసించుతున్నారు. ఇది ఎప్పుడుది? యేసయ్య వచ్చిన తర్వాతది కదా. ఇవన్నీ కూడా రాబోయే ప్రాఫసీస్. ఈ ప్రాఫసీలు ఒక్క ముక్క పట్టుకొని కుమారుడు పుట్టాడు అంటున్నాడు కనుక ఆ కుమారుడు పుట్టినోడు అసలు దేవుడే కాదన్నారు. సరే, నేను ఏరియాస్ గురించి ఇప్పుడు ఎక్కువగా తీసుకోను. దీనికి కొంచెము లోతులోనికి వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను. ఇది మీకు ఒక హిప్పో కమిటీ అని చెప్పాను. ఎంతమంది గుర్తుంది? చేయెత్తగలరా? 363లో పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఓన్లీ ఎన్ని బుక్స్ ఉన్నాయి? 65 బుక్స్ ఉంటే
393లో హిప్పో కమిటీ, అంటే ద కమిటీ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ ది హిప్పో ఏం చేసిందంటే అందరు కలిసి కూర్చొని ఆత్మపూర్ణులై ప్రార్థించి, లేదు ఇది కలపాల్సిందని కలిపారు. కనుక 393లోనే పరిశుద్ధ ప్రకటన గ్రంథం యాడ్ చేయబడింది. అలానే ఇక్కడ ఈ ఏరియన్ కౌన్సిల్ ఆఫ్ నైసియా రాసుకోండి. కౌన్సిల్ ఆఫ్ నైసియా డినౌన్స్డ్ దిస్ ఏరియస్ డాక్ట్రిన్స్ ఆర్ టోటల్లీ ఫాల్స్ డాక్ట్రిన్స్ అని ఒక కమిటీ తేల్చేసింది. దాన్నే నైసియా సూత్రము అంటుంటారు. కౌన్సిల్ ఆఫ్ నైసియా నోట్ చేయండి. కౌన్సిల్ ఆఫ్ నైసియా. ఈ రోజులలో మనకి చాలా చాలా గూగుల్ ప్లస్ ఎన్సైక్లోపీడియాస్ ప్లస్ చాలా బైబిల్స్ కూడా మనకి దగ్గరగా మోర్ దాన్ 40 to 50 బైబిల్స్, కాన్ఫిడెన్స్ బైబిల్స్, ఇవన్నీ కూడా వచ్చాక వాటన్నిటినీ చూసి ఇంకా కన్ఫ్యూజ్ అవడం మొదలుపెట్టారు. ఏరియస్ వేరు, ఆర్మేనియన్స్ వేరు. ఆర్మేనియన్ సిద్ధాంతం వేరు, ఏరియస్ సిద్ధాంతం వేరు, జాన్ కెల్విన్ సిద్ధాంతం వేరు. మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ కాకండి. నేను ఎందుకు వాటిలోకి వెళ్ళలేదంటే, కొందరు ఏంటంటే గ్రీక్, హీబ్రూ లాంగ్వేజెస్ను కూడా చూసుకుంటూ పెడుతుంటారు. మంచి ఆసక్తి కలిగిన వాళ్ళు చూడడంలో తప్పేం లేదు. ఎంత ఆసక్తిగా నువ్వు చదివి నేర్చుకుంటే అంత మంచిది, నేను కాదన్నా. కానీ ఇప్పుడు చూడండి, జీసస్ ఈజ్ జస్ట్ హ్యూమన్ బీయింగ్, నాట్ గాడ్ అని ఏరియస్ ఏ విధంగా అయితే అన్నాడో, దానికి మూలంగా నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి ఈరోజు ముగిస్తాను నేను. అదేమిటంటే 91వ కీర్తన తీస్తారా? ఒకటో వచనం, 91వ కీర్తన 1. ఉన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చాలండి, జాగ్రత్తగా వినండి. అందరికీ రుచించకపోవచ్చు కూడా, అది కూడా చెప్తున్నాను. మహోన్నతుని చాటున అని ఒక మాట, సర్వశక్తుని నీడన అని ఇంకొక మాట. రెండు అండర్లైన్ చేయండి, రాయండి. రెండు చెప్పగలరా మళ్ళీ? అనగా ఇద్దరు కనపడుతున్నారు, మహోన్నతుడు, సర్వశక్తుడు. కనుక ఏ అండ్ బి అని పెడదామా? ఏ ఎవరు? బి ఎవరు? సర్వశక్తుడు. ఇప్పుడు ఏని నేను చెప్తాను కొంచెం. మహోన్నతుడు అనగా అందరికంటే గొప్పవాడు. అందరికంటే గొప్పవాడు అంటే చాలా గొప్పవాడు. అయితే అతనికంటే గొప్పవాడు లేడు. మహోన్నతుడు అనగా అందరికంటే గొప్పవాడు, ఇంకా చాలా గొప్పవాడు. అతనికంటే గొప్పవాడు ఎవరు లేరు. ఇక బీకి వద్దాం. సర్వశక్తుడు లేక సర్వోన్నతుడు. ఇంకా చెప్పాలంటే హీబ్రూ లాంగ్వేజ్లోకి వస్తే ఎల్ ఎల్యాన్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే ఇతని కంటే పైన ఏ ఉన్నతుడు లేడు, ఇక ఏ శక్తిమంతుడు లేడు.
అర్థమైందండి? రెండోది అర్థమైంది కదా? సర్వశక్తిమంతుడు అంటే ఈ శక్తి కంటే మించిన శక్తి లేదు. సర్వోన్నతుడు అనగా ఈ సర్వమునకు ఉన్నతమైనటువంటి, సర్వోన్నతుడి కంటే ఉన్నతమైనటువంటి ఇంకే పవర్ కలిగిన వ్యక్తి లేడు. అనగా ఈయన కంటే ఒక మెట్టు పైన ఎవరన్నా ఉన్నారా? సర్వశక్తిని కంటే, సర్వోన్నతుని కంటే అంటే ఎవరు చెప్పరేమండి? కానీ మహోన్నతుని కంటే ఒక మెట్టు పైన ఉన్నవాడు ఉన్నాడు. ఇదన్నా అర్థమైందా? మహోన్నతుడి కంటే ఒక మెట్టు పైన ఎవరున్నారంటే సర్వోన్నతుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు. అర్థమైందా? హల్లెలూయా. అనగా మహోన్నతుడి కంటే ఒక మెట్టు పైన ఉన్నవాడు సర్వశక్తివంతుడు లేక మహోన్నతుడు అనగా ఆయన ఎవరై ఉంటారు? సుప్రీం గాడ్. ట్రినిటీ ట్రినిటీ అని పోగా అరుస్తా కూర్చున్న వాళ్ళు నోట్ చేయండి జాగ్రత్తగా. అందుకే యేసయ్య అనేక మార్లు నాకంటే శక్తిమంతుడున్నాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు, నా అంతట నేను ఏమీ చెయ్యలేను, తండ్రి నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు, నా తండ్రి యొద్దకు నేను వెళ్ళిపోవచ్చున్నాను అని అనేక మార్లు అన్నాడు. అనగా నేను మహోన్నతుడినైతే ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం చదువుతారా? వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు. చూసారా? బాబా బాబా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్న దగ్గర ఒక్క మాట చెప్తాను. వాక్యం అనే దగ్గర యేసయ్య అని చదవండి. ఆది యందు యేసయ్య ఉండెను, యేసయ్య దేవుని యొద్ద ఉండెను, యేసయ్య దేవుడై ఉండెను. చాలు. ఆయన ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు కదా. భూమి మీదకి వచ్చి ఇక్కడ 91వ కీర్తనలో మహోన్నతుడు అని పిలువబడుతున్నాడు. ఆ మహోన్నతుడు అని పిలువబడే యేసయ్య ఇక్కడ ఏమంటున్నాడు యోహాను సువార్తలో? నా తండ్రి నాకంటే శక్తిమంతుడు, గొప్పవాడు, నేను నా తండ్రి అని అంటున్నాడంటే 30వ వచనంలో ఏమంటాడు? ఏకమై ఉన్నాము. ఏమన్నాడు 30లో? నాకంటే గొప్పవాడే కానీ ఏమై ఉన్నాము? ఏకమై ఉన్నాం. అది ఇక్కడ బిగాటన్ మీన్స్ యూనిటీ ఆఫ్ ది నేచర్. సరే, అంత పెద్ద వర్డ్స్ అక్కర్లా. మహోన్నతుడు పైన సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఉన్నప్పటికీ నేను ఆయన ఏకమై ఉన్నాం. ఏమండి? ఏమై ఉన్నారట? ఏకమై ఉన్నారంటే ఇక నేనేం అర్థం చెప్పాలి? ఇక అర్థమైపోయి ఉండాలి అని యేసయ్య అంటున్నాడు. నేను సర్వోన్నతుడిని, మహోన్నతుడిని, సర్వోన్నతుడితోటి ఏకమై ఉన్నాను. నేను నా తండ్రి ఏకమై ఉన్నామంటే అర్థం ఏంటి? కలిసిపోయి ఉన్నామని. 5:30 చదవండి. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ఇక్కడ కూడా వెరీ క్లియర్ గా తండ్రిని గురించి చెప్తున్నాడు. ఇవి పట్టుకొని తండ్రి తండ్రి అంటున్నాడు గనక ఈయన దేవుడు కాదన్నారు. ఆయన చెప్తున్నది ఏమిటంటే నేను మహోన్నతుడిని, సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు ఉన్నాడు, ఆయనకి నాకున్న రిలేషన్షిప్ ని చెప్తున్నాడు యోహాను సువార్తలో.
ఇదే సత్యము మనకు కావాలి. కనుక ఇప్పుడు మనం ఎక్కడ దాక్కోవాలట? 91:1 ప్రకారంగా కాదు 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 మహోన్నతిని చాటున మనం వెళ్ళవలసింది మహోన్నతుని దగ్గరికి. సర్వోన్నతుని దగ్గరికి వెళ్ళలేవు, సర్వశక్తుని దగ్గరికి వెళ్ళలేవు. యు కెనాట్. మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? సర్వశక్తుడు లేక సర్వ అధికారి దగ్గరికి మనము వెళ్ళలేము. ఎప్పుడైతే నీవు మహోన్నత దగ్గరికి వెళ్తావో ఆటోమేటిక్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఈయన ఏకమై ఉన్నారు కనుక. అందుకే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం నేను 20వ వచనం చదివించాను కనుక. దేవుని యొద్దకు మనం డైరెక్ట్గా సర్వోన్నతుడు సుప్రీం తండ్రి దగ్గరికి మనం ఎందుకు వెళ్ళలేమనగా, మన పాపములు అడ్డుగా ఉన్నాయి. యెషయా 59 ప్రకారంగా అడ్డుగా ఉన్నాయి కనుక వాటిని తీసివేస్తేనే మనం వెళ్ళగలము. అది తీసివేయడానికే ఆ మహోన్నతుడు వచ్చాడు, తీసివేశాడు. మనమేమో తీసివేయలేదు ఇంకా తీసివేయలేదు అని చచ్చేదాకా అనుకుంటూ కూర్చున్నాం. అని తీసేశాడు. తీసేసి ఏం చేస్తున్నాడు? మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా, యోబు గ్రంథము 9వ అధ్యాయం 32, 33 వచనాల ప్రకారంగా, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తిగా వచ్చిన ఆ దేవుని పేరేంటి? మహోన్నతుడు. మనకు అర్థం అవ్వాలి కదా, మహోన్నతుడు. మహోన్నతుడు ఎలా బయటకు వచ్చాడంటే ఆ త్రిత్వంలో నుంచి బయటకు వచ్చాడు, ట్రీ యూనిటీలో నుంచి బయటకు వచ్చాడు. ఈజ్ దే ఆర్ యూనియన్ ఆఫ్ గాడ్ అండి. ఇది ట్రినిటీ అంటే. ఓ బద్దలు కొట్టుకోవాల్సిన అవసరమే లేదు. యూనియన్ ఆఫ్ గాడ్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు బయటికి వచ్చి తన్ను తానే యేసుక్రీస్తు ప్రభువుగా తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని సిలువలో వ్రేలాడి రక్తాన్ని చిందించి, ఇవన్నీ మనకున్నాయి కదా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఉన్నది. ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే యేసయ్యనందు విశ్వాసం ఉంచుతారో వారు మహోన్నతుని చాటుకు వెళ్ళిపోతారు. ఇంతవరకు అర్థమైందండి? ఇప్పుడు 91వ కీర్తన తీయండి. రెండవ వచనం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇంతకీ ఈ కీర్తన రాసింది మోజెస్. సరే, ఇది ఎప్పుడైనా మీకు చెప్తాను. దీంట్లో కూడా కాంట్రడిక్షన్ ఉందని చాలా మంది అంటుంటారు, కానీ ఇది మోజెస్ రాశాడు. ఈ కీర్తనలో యెహోవాను గురించి చెప్తున్నాను అనగా మహోన్నతుని గురించి వివరిస్తున్నాడు. ఏమని? నేను ఆశ్రయముగా, నా కోటగా, నేను నమ్ముకున్న నా దేవుడు ఎవరంటే మహోన్నతుడు అని చెప్తున్నాడు. మనము కూడా యేసయ్యను ఆశ్రయముగా, కోటగా, నమ్ముకొని దేవునిగా అంగీకరించాలి. హల్లెలూయా. అదేంటండి? ఈయన
యెహోవా ఎలా అవుతాడు? ఆయన కదా యెహోవా, సర్వశక్తుడు కదా యెహోవా అని అంటారు. కానీ చూడండి, నిర్గమకాండం 23 అధ్యాయము 20వ వచనంలో ఏమనుంది? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అది తండ్రి నామము యెహోవా, కుమారుని నామము యెహోవా. నా నామం. ఎవరైనా తన నామాన్ని తీసి ఒక దూతకి ఇచ్చేస్తారా? చెప్పరు. తండ్రి నామం ఏమిటి? యెహోవా. కుమారుని నామం ఏంటి? యెహోవా. ఇంకా కన్ఫర్మ్ గా కావాలంటే ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనము. ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ చాలు. ఒక ఇద్దరు దూతలు సొదొమ దగ్గరికి వచ్చారు. అక్కడ లోతున్నాడు సొదొమలో. ఆ పైన 18వ అధ్యాయము 33, 34 అనుకుంటా కదా. 33 చదవండి. యెహోవా అబ్రాహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. అబ్రహాముతో మాట్లాడిన యెహోవా పరలోకానికి వెళ్ళిపోయాడు. డిపార్ట్ అయినటువంటి ఇద్దరు దూతలు ఎక్కడికి వచ్చారు? లోతు దగ్గరికి వచ్చారు. వచ్చి ఇప్పుడు 19:24 వచనం చూడండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించెను. చూడండి, అప్పుడు యెహోవా అంటే లోతు దగ్గర నిలబడిన ఒక యెహోవా పరలోకములో ఉన్న యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని తీసుకొని కురిపించాడు. కనుక ఇప్పుడు ఎంతమంది యెహోవాలు కనపడ్డారు మనకి? పరలోకంలో ఒక యెహోవా, భూమిపైన ఒక యెహోవా. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూమిపైన యెహోవా నామధేయుడు, పరలోకంలో కూడా యెహోవా ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నిర్గమాలో చెప్పుతున్నది ఏంటంటే, పంపబడుతున్న దూత పేరు యెహోవానే, పంపుతున్న దేవుని పేరు కూడా యెహోవానే. ఇప్పుడు కీర్తన 91:9 ఏమంటున్నాడు? యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. అది హల్లెలూయా. ఈ మాట మహోన్నతునికి వాడుతున్నాడు. 9వ వచనాన్ని చదవకపోతే మనము ఇంత క్లారిటీగా వెళ్ళాం. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావని మోసెస్ అంటున్నాడు. నీ మార్గములన్నింటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించడానికి, ఇవన్నీ కూడా మోషే ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. అందుకే మనం అనాలి, ఓ యేసయ్యా నీవు సర్వశక్తి గల దేవుడివై ఉండి, సర్వోన్నతుడివై ఉండి మా కొరకై ఒక మెట్టు దిగి మహోన్నతునిగా వచ్చావు. ఎంతో త్యాగం చేశావు, శిలువ బాధను అనుభవించావు, మాకు రక్షణనిచ్చావు. అదండి జరిగింది. అది జరిగింది. ఇక్కడ అన్నది అది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఇదంతా మీరు చదువుకుంటూ పోతుంటే ఆ మహోన్నతుని చాటున ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వబోయే ప్రొటెక్షన్ అంతా కూడా 16 వచనాల్లో వివరించాడు. మనకు ఆ ప్రొటెక్షన్ ఇవ్వబోతున్నాడు. ఆయన మనకి కోట, ఆయన మనకి దుర్గము. వీటిని మనం నమ్మం.
అసలు లివింగ్ విట్నెస్సే నేను మీకు. చూస్తుండగా రాలిపోతున్నారు, నేను ఇలానే వస్తున్నా అని చెప్తున్నారు. మనం ఎలా అనుకుంటే అలా జరగడానికి మన ఇష్టం కాదండి. మనము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కోటలో మనం నివసించి ఆయనతో నీవు అంటుకట్టబడినప్పుడు నీ అభిష్టాలన్నీ నెరవేర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదామా? హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తి మహోన్నతిని, సర్వోన్నతిని, సర్వశక్తిని కొనియాడదాం, ప్రార్థిద్దాం, స్తుతిద్దాం. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా. మహోన్నతుడా, మీ బంగారు పాదం చెంత ఉన్నాం తండ్రి. మీరు మా కొరకే దిగి వచ్చిన వాక్యమైన దేవుడని, సర్వశక్తివంతుడైనటువంటి ఎల్ ఎల్యాన్, ఎల్ షద్దాయ్, ఎలోహిం, ఆ తండ్రిలో నుంచి వాక్యమైన దేవునిగా ఆది అందే మీరు మా కొరకే బెడలి వచ్చి జరిగించిన కార్యములను మేము ధ్యానిస్తున్నాం. అది యోహాను సువార్తలో స్పష్టంగా ఉంది. దాన్ని అర్థం చేసుకోలేక రూట్ తప్పిపోయిన మాతో మీరు మాట్లాడి ఉన్నారు. ఇంకా మాకు అర్థమయ్యే రీతిలో బోధించండి, మా మనసుకు హత్తుకునేలా వివరించండి. మేము చదువుకుంటే ప్రస్ఫుటంగా మీరే వాక్యమైన దేవుడని మాకు వివరించమని మీ బంగారు పాదములు ముద్దుడి ప్రార్థిస్తున్నాం. బైబిల్ స్టడీని దీవించండి, ఆశీర్వదించండి. సంఘ కాపురిని, వారి కుటుంబంను దీవించండి. సంఘ పెద్దలను ఆశీర్వదించండి, సంఘమును ఆశీర్వదించండి. రాబో దినముల్లో ప్రభువా, మరి మీ వాక్కులను ప్రకటించిన నిమిత్తమై అనేకులను ప్రవక్తలుగా లేవనెత్తి వాడుకున్నటకు వారిని కూడా సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అతివినత వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి యందు నెరవేర్చబడును గాక. మనదని హారం నేడు మాకు దయచేయము. ఆయన ప్రార్థన చేసిన వారిని ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనకును సార్వత్రిక సంఘమునకు తోడై నీడే ఉండును గాక. ప్రభేసక్తమే జయం, ప్రభేస్నామే జయం, ప్రభేసక్తమునికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కరుణా సువార్త మందిరం సంఘ సభ్యులకు దీని అనంతరం మనకి జనరల్ బాడీ మీటింగ్ ఉంది, గమనించండి. కాబట్టి సంఘ విశ్వాసులు
పెద్దలు అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుచున్నాం.